బ్యాక్ టు న్యూస్. ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ లో విజేతగా నిలిచిన హైదరాబాద్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంధుమిత్రులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టుదల, శ్రమకు లభించిన ఫలితమే ఈ గెలుపన్నారు శ్రీకాంత్. తన తర్వాతి లక్ష్యం ఆగస్టులో జరిగే ప్రపంచ ఛాంపియన్షిప్ అని, దాదాపు 6 వారాల పాటు పూర్తిగా దానిపైనే దృష్టి పెట్టి సిద్ధమవుతానన్నారు. And another 3 lakhs for winning the Australia Super Series. We also have a check for thanks to all the team there, who really helped me stay fit for the whole 2 weeks. And then I would really like to thank Sports Authority of India, Government of India, and Badminton Association of India for being so supportive. And our new President sir has been really very supportive. He was very kind. He used to he was very supportive from the day one has taken over as president. So I would really thank everyone and IDBI for hosting these things and encouraging us to do well every time in the tournaments. ఇండోనేషియా, ఆస్ట్రేలియన్ ఓపెన్స్ లో శ్రీకాంత్ సాధించిన వరుస విజయాలు తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయంటున్నారు అతని తల్లిదండ్రులు. మ్యాచ్ల కారణంగా శ్రీకాంత్ తమకు దూరంగా ఉంటున్నా అతను సాధిస్తున్న విజయాలు తమకు గర్వకారణంగా ఉన్నాయంటున్న అతని తల్లిదండ్రులు కృష్ణ, రాధలతో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. పిల్లలు సాధించిన విజయాలే పేరెంట్స్కు ఉత్సాహాన్ని ఇస్తాయని చెప్తారు. కిదాంబి శ్రీకాంత్ తెచ్చినటువంటి వరుస విజయాలతో కూడా శ్రీకాంత్ పేరెంట్స్ చాలా సంతోషంగా ఉన్నారు. సార్, శ్రీకాంత్ ఎప్పుడు విజయం సాధించడం మీకు కాల్ చేయగానే ఎంతో ఉత్సాహంగా మీరు మాట్లాడేవాళ్ళు. సో ఇప్పుడు వరుస విజయాలు ఎలాంటి ఆనందాన్ని ఇచ్చారు? బాగా ఆనందంగా ఉందండి. అది కూడా బ్యాక్ టు బ్యాక్. మీరు అంటే చూసినట్టయితే సింగిల్స్ ప్లేయర్లు ఇండోనేషియా కొట్టి ఫాలోడ్ బై ఆస్ట్రేలియాలో కొట్టిన సింగిల్స్ ప్లేయర్ ఏదర్ ఇన్ ఫీమేల్ కేటగిరీ కానీ మేల్స్ కేటగిరీ కానీ ఎవరు లేరు. డబుల్స్లో 2014లో ఉన్నారని కామెంటేటర్ చెప్పారు. సింగిల్స్లో అయితే ఫస్ట్ శ్రీకాంత్, అది కూడా ఒక రకమైన వరల్డ్ రికార్డు మనవాడిది. 3 కాన్సిక్యూటివ్ ఫైనల్స్కి రావటం, అదొక వరల్డ్ ఫిఫ్త్ ప్లేయర్గా నిలబడటం, అది కూడా ఒక వరల్డ్ రికార్డు. ఆ వరల్డ్ రికార్డ్ మన తెలుగువాడికి చెందటం అనేది చాలా గర్వంగా ఉంది. అది కూడా మా అబ్బాయి అవ్వటం ఇంకా ఆనందంగా ఉంది. సరే, ఇందాక శ్రీకాంత్ అన్నాడు, సో నేను విజయం సాధించినప్పుడు ఈవెన్ సింధు కూడా విన్ అవ్వలేదు అని చెప్పేసి. సో కేవలం లేడీస్కు లేకపోతే గ్లామర్కి ఇందులో ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ పేర్లు పైకి వస్తున్నాయి, మెన్స్కి అంత ఇంపార్టెన్స్ లేదు బ్యాడ్మింటన్లోనే అని అనుకోవచ్చా? అలాంటిది ఏం లేదండి. జస్ట్ మీరు అన్న దాని క్వశ్చన్ ఆన్సర్ కూడా మీ దీంట్లోనే ఉంది. బట్ నా ఒపీనియన్లో దిస్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఈవెంట్. ఇండివిజువల్ ఈవెంట్లో గెలిస్తే ఇవాళ మీరు వచ్చి ఒక 5 minutes చేస్తారు, ఆర్ ఎల్స్ 1 or 2 days. బట్ యాజ్ ఫార్ యాజ్ ఒలింపిక్స్ అన్నది, వరల్డ్ ఛాంపియన్షిప్ అన్నది ఇండియాకి సంబంధించింది. ఆ క్రెడిట్ సింధు గెలవాల, ఇండియా గెలిచింది అన్నది వస్తుంది కాబట్టి, త్రూ అవుట్ ఇండియాలో వచ్చింది కాబట్టి అది పెద్ద మేజర్ ఈవెంట్ కాబట్టి దాని క్రెడిట్ దానిదే. ఇట్స్ నాట్ ది మ్యాటర్ ఆఫ్ వెదర్ అమ్మాయా అబ్బాయి అన్నది కాదు. ఒలింపిక్స్ అన్నది ఎప్పుడైనా బెటర్ ఏంటంటే కంట్రీకి రిప్రజెంట్ చేసింది ఈ హైట్స్లో ఉంటుంది ఇండివిజువల్గా కంటే కూడా. ఇప్పుడు శ్రీకాంత్ ఎలా చూడాలనుకుంటున్నారు సార్? ఎలాంటి విజయాన్ని మీరు శ్రీకాంత్ నుంచి ఆశిస్తూ ఉన్నారు? ఈ ఫామ్ ఇంకా ఇట్లాగే కొనసాగుతూ ఆగస్టులో జరిగే వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ సాధించి, మన భారతదేశం నుంచి రైట్ బ్యాక్ చాలా ఏళ్ల కింద నుంచి వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ లేదు, ఆ మెడల్ సాధించి ఇదే ఫామ్ కొనసాగిస్తూ 2020లో జరిగే ఒలింపిక్స్లో మెడల్ సాధించి భారతదేశానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలన్నది నా కోరిక. మేడం, శ్రీకాంత్, అందగోపాల్ ఇద్దరు ఇంటికి దూరంగా, మీరేమో గుంటూరులో, వాళ్ళేమో హైదరాబాద్లో, అందులోనూ వాళ్ళు స్పోర్ట్స్ మెన్స్. వాళ్ళకి ఏ రోజైనా నేను ఉండాలి, వాళ్ళ ఫిట్నెస్ చూసుకోవాలి, లేకపోతే వాళ్ళకు కావాల్సినటువంటి ఫుడ్ పెట్టాలి, అలా మిస్ అయ్యానని ఎప్పుడైనా అనిపించింది? ఉంటుందండి, అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం దగ్గర ఉంటే టైంకి డైట్ అది మనం చూసేవాళ్ళమేమో అన్నది ఆలోచన ఉంటుంది. బట్ ఏంటంటే మనకి అవకాశం లేదు కాబట్టి దాన్ని వాళ్ళే పాపం చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకొని ఇట్లా ఇంతవరకు తీసుకొచ్చారు. అంటే వాళ్ళ విజయాలే మీతో ఉన్నట్టుగా అనిపిస్తుంది. రోజు మాట్లాడతాం కదండి. సో పిల్లల్ని ఇప్పుడు మిస్ అయ్యామనేది లేదు, ఉంటుంది. అది వేరే, ఎందుకంటే దూరంగా ఉన్నారంటే అది ఇది వేరు. కానీ ఏంటంటే దగ్గర వచ్చి వెళ్తుంటాము, చూసి వెళ్తుంటాము. సో గోపి సార్ కానీ వాళ్ళ మదర్ కానీ వీళ్ళందరూ చూస్తుంటారు.
అంచేత అందరి పిల్లలతోటి ఉంటారు కాబట్టి అందరు వాళ్ళిద్దరూ ఒకచోట ఉంటారు కాబట్టి మా పిల్లలిద్దరూ ఫస్ట్ నుంచి ఇద్దరు ఒకచోటే ఉన్నారు కాబట్టి ఎప్పుడు వాళ్ళు లోన్లీగా ఫీల్ అవ్వలేదు. మన ఇండోనేషియా నెక్స్ట్ ఆస్ట్రేలియా 2 మ్యాచెస్ చూసి ఫైనల్ విన్ అవగానే మీకున్నటువంటి అనుభూతి ఎలా అనిపించింది మేడం ఆ టైంలో? చాలానండి, అది ఎందుకంటే ఇంత గ్యాప్ తర్వాత, లాంగ్ గ్యాప్ తర్వాత, ఒకటి రెండోది ఇంజురీ తర్వాత ఆడి వెంటనే గెలవటం అనేది అది మామూలు విషయం కాదు కదా. సో అంచేత దానికి చాలా గర్వంగానే ఉంటుంది ఒక రకంగా. థ్యాంక్ యూ. శ్రీకాంత్, నందగోపాల్ ఇద్దరు కూడా బ్యాడ్మింటన్లో రాణిస్తుండడం మాకు ఇదే విజయాన్ని ఇస్తుందని చెప్తున్నారు. ఇద్దరు పుత్రులు కూడా బ్యాడ్మింటన్లో అగ్రస్థానానికి వచ్చారు. వరుసగా ఇండోనేషియా అండ్ ఆస్ట్రేలియా ఓపెన్ విజయం సాధించడం కూడా. అయితే వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ విజయాలు మాత్రం మాతో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. లండన్లో బోనాల సందడి మొదలైంది. సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు లష్కర్ బోనాలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రవాస తెలంగాణ బిడ్డలనే కాకుండా స్థానికులను సైతం మంత్రముగ్ధులను చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్సవాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇండియన్ హై కమిషన్ ప్రతినిధి విజయ్ వసంత. ఆడబిడ్డలందరూ బోనాలతో లండన్ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెబుతున్న తీరును ప్రశంసించారు. ఓ పక్క వ్యక్తిగతంగా రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మన సంస్కృతిని విదేశాల్లో సైతం ఎలుగెత్తి చాటడం గర్వంగా ఉందన్నారు. It has become a discussion. Every time you see so much of Telugu events happening in London, you know. ఒకసారి we support అంటే we వర్షన్ చేసి చెప్పండి. we support. జై తెలంగాణ. కార్మికులకు మన అందరం కూడా అండగా ఉండాల్సిన బాధ్యత ఉందని మరొకసారి గట్టిగా అందరూ చేతులెత్తుదాం. we pledge and we support. Thank you very much sir. Thank you all. తిరుపతి అలిపిరి పాదాల మండపంలో ఈ తెల్లవారుజామున టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో మెట్లోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుండి వచ్చిన 3000 మంది భజన మండళ్ల సభ్యులతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉడిపి పీఠాధిపతి ఆధ్వర్యంలో మెట్లోత్సవ పూజలు నిర్వహించారు. అనంతరం భజన మండళ్లు గోవిందనామ స్మరణలు, భజనలు చేస్తూ తిరుమలకు కాలినడకన బయలుదేరారు. మంగళం గిరిధారి గోవింద వనమాలి రాధారమణ గిరిధారి రాధారమణ గోవింద నీల మేఘ సుందర రాధారమణ గోవింద.